ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో నేడు మనకు లభించిన అరుదైన చాలా అరుదైన మాటది ఆణిముత్యం 1964లో జగపతి పిక్చర్స్ పతాకంలో విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రం ఆత్మబలం. దర్శకుడు వి మధుసూదనరావు గారు. జగపతి పిక్చర్స్ వారి చిత్రాల్లో చెప్పుకోదగిన చిత్రం ఆత్మీయుల చిత్రం ఆత్మబలం చిత్రం. ఈ చిత్రం అన్ని సినిమాల్లోకెల్లా వారిది చాలా నచ్చిందని చెప్పి అప్పుడు అన్నారు ఆ రోజుల్లో. సరే, అందులో పాట గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ చూపుల్లో ఉన్నది భలే బడాయి అనే మోస్ట్ పాపులర్ సాంగ్ ఇది. సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ కోఆపరేషన్ కొండంత బలం మాకు. మీ ఆదరాభిమానాలే మా ఛానల్కు ఎంతో సంతోషం, ఆనందాన్ని, బలాన్ని ఇస్తాయి. ఈ అద్భుతమైనటువంటి రొమాంటిక్ సాంగ్ రాసిన వారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారి పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాటల్లో ప్రేమ పాటలు కూడా ఉంటాయి. ఆయన్ని మనసు కవిగా అంటారు, కానీ ఇలాంటి పాటలు కూడా రాసి ఆత్రేయ మదనోత్సవ సంగీత సరసుడు అని కూడా మనం అనుకోవచ్చు. అంత అద్భుతంగా రాశారు ఈ పాటని. గిల్లి కజ్జాలు అంటే మల్లెల సుమాలు లాంటివని, అవి కూడా పరిమళాలని ఒక భాగమేనని, ప్రేయసి ప్రియులు ప్రేమ భావాలు సుమింపగా ఆశల తీగపై సాగే పూతోటలో విహరిస్తున్నట్టుగా ఆయన ఈ పాట రాశారు. వారికి వీణలు మీటినట్టు విమల గాంధర్వాలు శ్రవణానందకారాన్ని కలిగిస్తున్నట్టుగా ఈ పాట ఆత్రేయ గారు రాశారు. ఆ గమ్మత్తు ఆత్రేయ గారు ఈ సంగీతంలో చేశారు. చాలా అద్భుతంగా ఉంది ఈ పాట. మంచి సాహిత్యాన్ని ఆత్రేయ గారు ఈ పాటలో వాడారు. ఇక పాట విషయానికి వస్తే, పాట పాడిన వారు అందరికీ తెలుసు, అమరగాయకులు ఘంటసాల మాస్టారు. ఆయన పాటలో ప్రకృతి సౌందర్యం సమన్వితంగా హృదయానికి హాయి గొలిపే నాదం, సంగీతం ప్రపంచవ్యాప్తంగా మానవ హృదయాలను తన్మయింపజేస్తుంది ఆయన పాట. అంతటి శక్తిని కలిగించేది ఆయన పాటలో ఉంది. ఆయన పాటలో ఇముడ్చుకున్నటువంటి పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయి. అమృతం లాంటి పాటలతో ప్రేక్షకులతో పరవశింపజేసినటువంటి ఘంటసాల గారు. అలాగే గానకోకిల సుశీలమ్మని, ఆమెను ఎందుకంటారంటే పదాలకు ప్రేమ అద్దిన రొమాంటిక్ సాంగ్ ఇది. దీన్ని పాడడం చాలా కష్టం, కానీ సుశీలమ్మకు ఛాలెంజ్ విసిరే పాటలు అంటే చాలా ఇష్టం. ప్రేమ పవిత్రమైనది, పరిమళ భరితమైనది, మధుర ప్రేమ అంటే మధుర ప్రేమికుల ఊహలకు అద్దం పట్టే ఇలాంటి పాటలు సమాజంలో వెలుగు సుమాలు పూస్తూనే ఉంటాయి. పక్షుల కిలకిల రావాల రస హృదయాల్లో నిక్షిప్తమై ఉంటాయి. సుశీలమ్మ పాట ఆ విధమైన వెలుగు పూలు పూసి ప్రేక్షకులకు వింత రంగుల్ని కలిగిస్తాయి. ఇక ఈ పాటలో నటించిన వారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, లెజెండ్, అందాల తార బి సరోజ. ఇద్దరు నాగేశ్వరరావు గారు, ఇక ఆయన నటన గురించి ఎవరు చెప్పలేవు, ఎంత చెప్పినా ఇంకా తక్కువ అవుతుంది. అలాగే బి సరోజ్ గారు కూడా చాలా అద్భుతంగా నటించారు ఈ పాటలో. అయితే ఇక సంగీతం విషయానికి వస్తే, కేవి మహాదేవన్ గారు మర్చిపోలేని ట్యూన్స్ ఇచ్చారు ఈ పాటకి. ఈ పాటకు ట్యూన్ తగినట్టుగానే ఆత్రేయ 25 ఏళ్ల వయసుకు దిగి వచ్చి ఈ పాట రాశారు. అలాగే మహాదేవన్ గారు తెలుగువాడు కాకపోయినా తెలుగు పాటల్లో ఎన్నో మధురమైనటువంటి పాటలు మనకిచ్చారు. ఆయన ఎప్పటికీ మా గుండెల్లో నిలిచిపోయే పాటలు రాశారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి కోఆపరేషన్ ఇవ్వండి. వీడియో పూర్తిగా చూసినందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చాలా అద్భుతమైన సినిమాలో ఈ పాట గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి
అనే పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ గారు. ఆ విధంగా ఈ సినిమా అసలు ఈ హైలైట్ ఈ సినిమాకి. అంటే ఇందులో చిటపట చినుకులు అనే పాట కూడా ఉంది, కానీ అంతకంటే చాలా అద్భుతంగా ఈ పాటను తీశారు. చాలా అద్భుతమైన పాట ఇది. సెలవు. నమస్తే.